స్త్రీల ఒత్తిడికి పరిష్కార మార్గాలు. స్త్రీని చిన్నతనం నుండి పురుషుడితో సమానంగా తల్లిదండ్రులు పెంచాలి. అప్పుడు స్త్రీ నాతో సమానమే పురుషుడు భావిస్తుంది. స్త్రీ సహజంగానే సహనశీలి. భూదేవి కన్నంత ఓపిక ఉంటుంది. కానీ ఈ మధ్య అనేక కారణాల ద్వారా సహజంగా శరీర దృఢత్వం తగ్గడం, మానసిక శక్తి క్షీణించడం వలన తొందరగా కోపం, ఆవేశం లాంటి భావోద్వేగాలకు లోనవుతున్నారు. సహనాన్ని కోల్పోకుండా ఉండాలి. ప్రకృతిలో స్త్రీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పిల్లలకు కనడం, పెంచడం లాంటివి. ఇది సృష్టి రహస్యం. ప్రకృతితో ప్రతి జీవి చేస్తున్న పనే. భగవంతుడు ఒక స్త్రీ మాత్రమే ఈ అదృష్టాన్ని కలిగించడు అని గర్వించాలి. కానీ అయ్యా, ఇదేవి జీవితం అన్నీ స్త్రీగా మేమే బాధపడాలి అని నెగిటివ్ ఆలోచనలకి వెళ్ళకూడదు. మీరు చేస్తున్న పని ఇంట్లోని పెద్దలు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ప్రత్యేకంగా అభినందించన లేదని అనుక్షణం బాధపడవద్దు. అభినందించిన గలిగితే అది వారి మంచితనానికి నిదర్శనం. అలా కాకపోతే ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు ఎందుకు ఆరాటం? భార్యాభర్తలు వారి పనులను తారుమారు చేసి ఎంతోమంది ప్రయోగాలు చేసి చివరికి ఎవరి పని వారు చేయడంలోనే ఆనందం ఉందని నిర్ణయించుకుంటున్నారు. స్త్రీగా పుట్టినందుకు ఇన్ని రకాలుగా నటించి జీవిత నాటక రంగాన్ని రక్తి కట్టించి అందరి మెప్పు పొందాలనే మనస్తత్వంతో ముందుకెళితే ఒత్తిడి మటుమాయం. కుటుంబంలో మీరే ప్రముఖ పాత్రధారులు అవుతారు. భర్త భార్య చేసే పనులతో చేతనైనంత సహకారాన్ని అందించాలి. భర్త సహాయం చేస్తున్నప్పుడు ఎలాగూ మీరు చేసినట్లుగా ఉండదు. అలాగని అడుగడుగునా తనకు చిరాకు వచ్చే నస పెట్టించకూడదు. ఒత్తిడి భర్త ఇంట్లో కుటుంబీకులు అనుకున్న విధంగా ప్రవర్తించట్లేదని అనవసరంగా ఆందోళన పడవద్దు. మీ అభిప్రాయాన్ని వారితో పంచుకోండి. వింటే సరే, లేదంటే మీరే మారండి. ఈ ప్రపంచంలో ఇతరులకు మార్చడం ఎవరి తరం కాదు, మనమే మారాలి తప్ప. బాగుంది ఇది. స్త్రీలకి ఒకవేళ కానీ ఒత్తిడి ఉంటే ఈ ఒక్క పరిష్కార మార్గాలు చెప్పారు. ఎవరికైనా చెప్పడం మన ధర్మం. మారారంటే మారారే, లేకపోతే మనమే మారాలి.
ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.